భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాష్ట్రీయ సరిహద్దులోని నందమూరి నగర్ కాలనీ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయి అంటూ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయి 4 ఏళ్లు గడిచినా లబ్ధిదారులకు ఇల్లు కేటాయించకపోవడంతో నిరుపయోగంగా పడి ఉన్న ఇళ్లలో ఉండటానికి నీడలేని నిరుపేదలు ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నారు. 2 రోజుల క్రితం కొంతమందికి ఈ ఇల్లు కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడంతో ఎంపికైన లబ్ధిదారులు ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి రావడంతో అప్పటికే అనధికారికంగా ఉన్నవారు ఇల్లు ఖాళీ చేసేది లేదని ఎదురు తిరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామ సభ పెట్టకుండా డ్రా తీయకుండా లబ్ధిదారులను ఎలా ఎంపిక చేశారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఒకరికి కూడా ఇల్లు రాలేదని, వేరే ప్రాంతం వారికి ఇల్లు ఎలా కేటాయించారని ఆందోళన చేపట్టారు. ఏలాడబడి ఇక్క ఇస్తారు, గౌరవంగా ఇక్క ఇస్తారు తీసుకుందామని వెయిటింగ్ చేసి కళ్ళు పచ్చబడిపోయి ఇచ్చింది కాదండి, మాకు ఇచ్చిన రూల్ ప్రకారంగా అంటే వేరే ఎవరికైతే ఆనాడు 15 సంవత్సరాల క్రితం ఈ విధంగా తీసుకున్న వాళ్ళ దగ్గర ఎంఆర్ఓ గారు వాళ్ళకు కూడా ఆయన అమ్మ ఇల్లు వేసుకొని ఉన్నారు గొల్లలు, మీరు ఖాళీ చేయండి అమ్మ గవర్నమెంట్ దానంటే ఆయన ముందు దాగి తానుకొని